కేర్ గివర్ అంటే ఏంటి? కేర్ గివర్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో వీళ్ళు అవతల వాళ్ళ అవసరాలు తీర్చాలి అన్నది వాళ్ళ మైండ్లో ఉంటుంది. అలాగే వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకోవాలి అన్నది ఉంటుందన్నమాట. సో వీళ్ళకు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటుంది. ఎందుకు అంటే లైఫ్లో ఎప్పుడు అవతల వాళ్ళనే సుఖపెట్టాలి, అవతల వాళ్ళ ఆనందం గురించి ఆలోచించాలి అంటే మన ఆనందం కోల్పోము, మన ఆనందం అన్నది మనకు దూరం అయిపోతుంది. సో బంధాలలో ఎప్పుడైతే రెండు బ్యాలెన్స్ చేస్తాము, అంటే మన ఆనందం మన అవసరాలు బ్యాలెన్స్ చేసుకుంటాం, అలాగే మనతో ఉన్న వాళ్ళ ఆనందం వాళ్ళ అవసరాలను కూడా బ్యాలెన్స్ చేస్తాం. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ మనం అప్లై చేస్తామో లైఫ్లో దాన్ని కేర్ గివింగ్ అప్రోచ్ అంటాం. ఉదాహరణకి మీ మదర్ ఇన్ లా సిక్ ఉన్నారనుకోండి, ఎంతవరకు నేను ఆవిడకి సేవ చేయొచ్చు, ఎంతవరకు ఆవిడ తనకు తను సేవ చేసుకోగలరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ ఆవిడంతటా ఆవిడ వేసుకోగలరా, ఆవిడ బెడ్ ఆవిడంతటా ఆవిడ చేసుకోగలరా, ఆవిడ స్నానం ఇలాంటివన్నీ ఆవిడ చేసుకోగలరా. సో ఎక్కడెక్కడైతే ఆవిడ ఇండిపెండెంట్గా తనకు తను హెల్ప్ చేసుకోగలరో వాళ్ళని చేసుకొనివ్వడం కేర్ గివింగ్ యాటిట్యూడ్. ఎక్కడెక్కడైతే వాళ్ళకి సపోర్ట్ కావాలో అడుగుతాము, వాళ్ళు ఏ సపోర్ట్ అడుగుతారో అది మాత్రమే మీరు ప్రొవైడ్ చేస్తారు. మొత్తం అంతా భారం మీ నెత్తిన వేసుకోరనమాట. అప్పుడు మీరిద్దరూ కలిసి, అంటే ఆవిడకి ఎక్కడైతే మీ సహకారం కావాలి అన్న ఒక ఫేజ్ ఉందో చక్కగా రెస్పాన్సిబిలిటీస్ అన్నవి నిర్వర్తించగలుగుతారు, అండ్ ఆనందంగా, ప్రెషర్లో కాదు. సో దీన్నే కేర్ గివింగ్ యాటిట్యూడ్ అంటాం అనమాట. సో ప్రయారిటైజింగ్ అదర్స్ నీడ్స్, అంటే అవతల వాళ్ళ నీడ్స్ గ్రహిస్తాం, మన నీడ్స్ కూడా గ్రహిస్తాం, అవతల వాళ్ళ ఆనందం గ్రహిస్తాం, మన ఆనందం కూడా గ్రహిస్తాం. దానికి అనుగుణంగానే లైఫ్ రన్ చేసుకుంటాం. అలాగే కేర్ గివింగ్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా నో చెప్పగలుగుతారు. నో చెప్పినందుకు బాధపడిపోరు, గిల్టీ ఫీల్ అయిపోరు. అయ్యో నేను చెయ్యాలి కదా, ఇది నా బాధ్యత కదా, నేను చెయ్యాలి కదా అన్న యాటిట్యూడ్ ఉండదు. వాళ్ళు చెయ్యగలుగుతున్నాను అన్నప్పుడు క్లియర్గా చెప్తారు. చేయడానికి హెల్ప్ కావాలి అంటే హెల్ప్ అడుగుతారు. ఎక్కడెక్కడైతే చెయ్యలేరో నేను చెయ్యలేను అన్నది క్లియర్గా చెప్తారు. సో కేర్ గివింగ్ యాటిట్యూడ్ అర్థమైంది కదండి. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.